ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఆ మీదట సజీవులమై నిలిచి ఉంటూ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోకూడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోకూడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలుగు. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, నీ నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకొందువు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం, వారి తల మీద నిత్య ఆనందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటక చంద్రుడు నిక్కను ప్రకాశింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. చివరిగా ఒక మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆయనను మనమైన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆమె దేవుని వాక్య భాగం జీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశ మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మాకు వెలుగుగా ఉన్నారు ప్రభావం దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించడం మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.